కాంగ్రెస్కి సంబంధించి అభిషేక్ మను సింఘ్వికి రాజ్యసభ ఇచ్చారు కదా, ఆయన సుప్రీంకోర్టు లాయర్. ఆయన్ని మొన్న మధ్యనే ఒక న్యాయమూర్తి గారు కామెంట్ చేసినట్టు ఫిక్సర్లు అంటే ఏ న్యాయమూర్తి దగ్గరికి మన పిటిషన్ వెళ్తే వాళ్ళు కోరుకున్నట్టుగా తీర్పు వస్తుంది. అంటే అక్కడ డబ్బులు తీసుకున్నది వాళ్ళ మెంటాలిటీస్ని బట్టి ఆ బెంచ్ దగ్గరికి వెళ్ళేటట్టు రిజిస్ట్రీ దగ్గర మేనేజ్ చేస్తున్నానని మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం, రిజిస్ట్రీలోనే ప్రక్షాళన చేయాలన్నటువంటి సందర్భం. ఇప్పుడు అభిషేక్ మను సింఘ్వీలను కపిల్ సిబాల్ ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్లే అని కూడా ప్రస్తావన జరిగింది. అభిషేక్ మను సింఘ్వీకి తెలంగాణ నుంచి రాజ్యసభ రెండోసారి కంటిన్యూ చేశారు. మధ్యన కేకే దిగిపోయినప్పుడు ఆ ప్లేస్లో ఇచ్చారు. అలాగా 3 ఏళ్ళు ఏమో అయ్యింది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అయిపోయినటువంటి దశలో 2869 కోట్ల రూపాయలు తన ఆస్తి తంది కానీ తన భార్యది కానీ డిక్లేర్ చేసుకొచ్చాడు అభిషేక్ మను సింఘ్వి తన ఎన్నికలకి సంబంధించినటువంటి అఫిడవిట్లో. ఒక లాయర్కి అంత డబ్బులు వచ్చినాయి అంటే ఇక అర్థం చేసుకోవచ్చు ఎక్కడి నుంచి.